రకరకాల ఆకులు పువ్వులు, దాదాపుగా 21 రకాలైనటువంటి పత్రులు. ఈ పూజకు ప్రత్యేకత ఏంటంటే గట్టి పరకలు కూడా ఉపయోగిస్తాం. గరిక ఉపయోగిస్తామా? ఇంకెక్కడ ఏ పూజల్లో ఉపయోగించాం మనం. జిల్లేడు ఆకులను ఉపయోగిస్తాం. అంటే వైద్యపరంగా ఉపయోగం ఉండేటువంటి మొక్కలన్నింటినీ గుర్తుపెట్టుకొని వాటిని ఈ పూజకు ఉపయోగించుకుంటూ ఆ చెట్లు అనేవి అంతరించిపోకుండా కాపాడుకుంటూ ఉండేటువంటి ఒక కార్యక్రమం వినాయక చవితి. అయితే ఈ మధ్య కాలంలో ఏంగా మారుతూ వస్తూ ఉంది అంటే ఎవరు ఎంత పెద్ద విగ్రహాన్ని పెడితే అంత గొప్ప. ఆ విగ్రహాలు కూడా మట్టివి కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చాయి. పిఓపి అంటారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఒక కెమికల్. దానికి రకరకాల రంగులు అద్దుతారు, అయిపోయిన తర్వాత 3వ రోజు 5వ రోజు లేకపోతే 9వ రోజు నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం అంటే ఎక్కడ చేస్తారు? చెరువుల్లో కలుపుతారు. చెరువుల్లో కలిపినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన బొమ్మలు 6 నెలల పాటు కరగవు. ఎన్ని నెలలు కరగవు? 6 నెలలు కరగవు. వాటి పైన పూసిన కెమికల్ కలర్స్, రంగులు ఉన్నాయి కదా, మొత్తం విషపూరితం. నీళ్ళల్లో వేయగానే ఆ నీళ్ళల్లో ఆ విషమంతా కలిసి చెరువులో నదులలో ఉండేటువంటి చేపలు జలచర జీవరాశులన్నిటికీ ప్రాణాపాయ స్థితి వచ్చి వినాయక చవితి దేవుడు ఎరుగు తెల్లారేటప్పటికీ ఆ గుంటలలో ఉండేటువంటివన్నీ కూడా చచ్చి పైకి వెళ్తూ అవి అక్కడే కుళ్ళిపోతాయి, మరింత దుర్గంధపూరితమైపోతుంది. కాబట్టి వినాయక చవితి జరుపుకునే ఉద్దేశం అది కాదు. మట్టి బొమ్మలని పూజించడం ఆనవాయితీ అని ఒక ప్రచారం ఈ మధ్య కాలంలో బాగా వేగం పుంజుకుంది. ఎంతగా వేగం పుంజుకుంది అంటే విజయవాడలో 100 అడుగుల మట్టి విగ్రహాన్ని వినాయక చవితికి ఏర్పాటు చేస్తారు. 100 అడుగులు. మామూలుగా మట్టి విగ్రహం ఉండడం చాలా కష్టం, అయినా చాలా కష్టపడి వాళ్ళు 100 అడుగుల విగ్రహాన్ని తయారు చేస్తారు. దాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్ళాలనుకున్నా చాలా కష్టం, విరిగిపోతుంది. అందుకని అక్కడే పైప్ లైన్స్ పెట్టుకొని నిమజ్జనం రోజున ఆ విగ్రహాన్ని అక్కడే కరిగించేస్తారు. ఆ మట్టి కదా మొత్తం అక్కడే కరిగిపోతుంది. పర్యావరణానికి ఏమైనా నష్టం ఉందా? ఏమీ లేదు. కాబట్టి మన తోట మట్టిని మనం విగ్రహానికి ఉపయోగించుకోవాలి. మనం ఇంట్లోనే చక్కగా మీకు నచ్చిన విధంగా అందంగా విగ్రహాలను తయారు చేసుకోవాలి. అయిన తర్వాత హాయిగా ఆహ్లాదకరంగా నిమజ్జనాన్ని జరుపుకోవాలి. కానీ ఏ జీవికి కూడా హాని కలిగించకూడదు అనే దాన్ని మోటివ్గా తీసుకొని ప్రతి సంవత్సరం చేయించే అలవాటు. అయితే ఇక్కడ మాత్రం ఒక ప్రత్యేకత. నేను చిన్నపిల్లలు కదా, మీరు తయారు చేయగలరో లేదో అనుకున్నాను. చక్కగా మట్టి తెచ్చుకున్నారు, రకరకాల డిజైన్స్ లో బొమ్మలు చేశారు. ఇంకా చాలా కోఆర్డినేషన్. ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమం జరపాలంటే మీలో మీరు చాలా కోఆర్డినేట్ చేసుకుంటూ పోవాలి. 5 మంది 6 మంది కలిసి చేశారు. అందులో కొద్దిగా అల్లరి పిల్లలు ఉంటారు, మీరు చేసుకుంటే కదిలిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం చేశారు. ఒకరు తల చేశారు, ఒకరు తొండం చేశారు, ఒకరు కాళ్ళు చేశారు. ఒక పిల్లవాడైతే ఆ విగ్రహాన్ని చేసేటప్పుడు వాడికి ఒక డౌట్ వచ్చింది, కాలు ఏ పక్కకు ఉంది. వాడు ఏం చేశాడంటే, నేను చూస్తూనే ఉన్నా, విగ్రహం ఉండే వైపుకి వెళ్ళి వాడు కూర్చున్నాడు. కూర్చొని కాలు మీద కాలు వేసుకున్నాడు. ఏ కాలు మీద పెట్టాలనేది గమనించుకొని మళ్ళీ వచ్చి విగ్రహం కాలు పెట్టాడు. చూసారా ఎంత గొప్పగా చేశారు? చూస్తూనే ఉన్నా. ఇప్పుడు కాలు ఎట్ట పెట్టాలో అర్థం కాదు. పక్కన విగ్రహం పక్కన కూర్చున్నాడు, వాడు మీద కాలు పెట్టుకున్నప్పుడు ఈ కాలు ఇటు వచ్చింది, ఈ కాలు ఇటు వచ్చింది చూసుకొని మళ్ళీ వెనక్కి కాలు పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీ లైఫ్ లో తర్వాత కూడా ఈ స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయి. నలుగురితో కలిసి పనిచేయడం, కోఆర్డినేషన్ స్కిల్స్ అన్నమాట. అందరినీ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని చక్కగా చేసుకుంటూ వచ్చారు. అయితే దీపాలకి పళ్ళు కడ్డీలు ఇవి పెట్టకూడదు. మనం చేసుకున్నది పర్యావరణ హిత వినాయక చవితి కాబట్టి పూజలాగా తీసుకురాకూడదు.
కానీ మీరు చిన్నపిల్లలు కావడం వల్ల మీరు ప్రమిదలు అన్ని చేసేసి ఇక్కడే ఇవి పెడుతూ వచ్చారు. ఓకేనా? చాలా చక్కగా చేశారు. అందరికీ అభినందనీయము. మన కార్యక్రమాన్ని గురించి మన సార్ వాళ్ళని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ.